అందరికీ నమస్కారం. ప్రవీణ్ పగడాల విషయంలో చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పడం పెద్ద విషయం కాదు, కానీ నా స్థాయి కాదు అది. రకరకాల మాటలు మేము అడుగుతున్నది ఏంటంటే, ప్రవీణ్ పగడాల విషయంలో ఆయన హత్య లాగా కనబడుతూ ఉంది. అది హత్యే, యాక్సిడెంట్ కాదు. కాబట్టి అది హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దానికి ఎందుకు చేయాల్సి వస్తుందో గవర్నమెంటే చేయించుంటుందని మేము చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పుడు మధ్యలో వీళ్ళందరికీ ఎందుకో నాకు అర్థం అవట్లేదు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్నారండి. ప్రతి ఓడు వచ్చేసి మిమ్మల్ని రమ్మన్నావా? మేము అడుగుతున్నది గవర్నమెంట్కి మేము అడుగుతున్నాం, కోర్టులను అడుగుతున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాం. మధ్యలో మీకెందుకురా బాబు? తెగ దూరిపోతా ఉన్నారు. ప్రతి ఓడు వచ్చి మెసేజ్ ట్రోలింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఏం చేస్తారు? దాన్ని ఏమన్నా చేయగలరా? ఏమి చేయలేరు కనీసం, ఏమి. కాబట్టి నోరు మూసుకుని ఊరుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, వినండి. ప్రవీణ్ పగడాల ఈ 24th మార్నింగ్ బయలుదేరాడు బుల్లెట్ మీద. అతను ఫ్రెండ్ ర్యాపిడో మీద వెళ్తున్నాడన్న ఉద్దేశం తెలుసు. అతను కారు ఇచ్చేసి బుల్లెట్ మీద వచ్చాడు. దానికి కారణం ఏంటంటే, నాకు విజయవాడలో ఒక మీటింగ్ ఉంది, కొవ్వూరులో ఒక మీటింగ్ ఉంది అంకుల్ అని చెప్పి ఆయన బయలుదేరాడు. అంతకుముందు ప్రోగ్రాంలో ఈ విజయవాడ అంతకుముందు లేదు. వాళ్ళు చాలా ప్రెషర్ ఇస్తున్నారు విజయవాడలో. కాబట్టి నేను బయలుదేరాలి అంకుల్, వాళ్ళు మనకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు అని చెప్పేసి ఒక ఆయనకి చెప్పాడు. ఆయనే నాకు చెప్పాడు. ఇమీడియట్గా ఆయన బండి మీద బయలుదేరిపోయాడు. విజయవాడ దగ్గర అంటే గన్నవరం దగ్గర తుంపల్లి అని విలేజ్. అక్కడికి వెళ్ళలేదు, కొవ్వూరు మీటింగ్కి వెళ్ళలేదు, డైరెక్ట్గా ఇలా వచ్చేసాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ వెళ్ళాలి? నామవరం వెళ్ళాలి. నామవరం వెళ్ళాలంటే కొవ్వూరు బ్రిడ్జ్ దాటేసిన తర్వాత కాతేరు దగ్గర ఆయన రాజమండ్రి పట్టణంలోకి ఎంటర్ అయిపోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి కోట్పూర్ బస్ స్టాండ్ మీదుగా వెళ్ళిపోవడం దగ్గర. లేదంటే కొంతమూరు దగ్గర ఆయన దిగిపోయి రావాలి. కానీ దివాన్ చెరువు వైపు వెళ్తే ఇట్స్ ఆల్ రౌండ్. అసలు అక్కడ అటేపు వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ మోటార్ సైకిల్ అటే పెట్టి. ఈ మోటార్ సైకిల్ నడిపినోడు ఫేక్ అని ఎందుకు చెప్తున్నాం? ఎక్కడ అతను హెల్మెట్ తీయలేదు, ఎక్కడా క్లారిటీ లేదు ముఖం. పైగా మీటింగులకు వెళ్ళాల్సింది ఆ మీటింగులకు వెళ్ళలేదు. వాళ్ళని కూడా మేనేజ్ చేశారన్న విషయం తెలుసు. వాళ్ళని కూడా సాక్షుల్లో పెడతాం. వాళ్ళని కూడా కుట్రదారులుగా కూడా వాళ్ళని కూడా పెట్టాల్సి ఉంటుంది. విజయవాడ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన జోసెఫ్ ఎవరో ఉన్నారు, అతన్ని, వీళ్ళందరినీ కూడా దాంట్లో చేరుస్తాం కుట్రదారుల్లో. కంగారు పడకండి. ఇవాళ సర్టిఫికేట్స్ అవి తీసుకుంటాం, రేపు రీపోస్ట్ మార్టంగా ఇస్తాం. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరిన విజయవాడ వెళ్లకుండా అంత గమ్మున ఇక్కడికి రావాల్సిన పని లేదు. ఆయన వచ్చిందే మీటింగ్లకు అటెండ్ అవ్వలేదు. కానీ వైన్ షాపుల్లో మటు అటెండ్ అయ్యాడు. అది బోగస్ అన్నది ప్రపంచాన్ని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు ఒకవేళ యాక్సిడెంటే అనుకుంటే, యాక్సిడెంట్ అయితే అతను బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు? యాక్సిడెంట్ అనుకుంటే అతను కంప్యూటర్ ఎందుకు తీసుకెళ్లిపోయారు? ల్యాప్టాప్ ఎందుకు తీసుకెళ్లిపోయారు? ఐప్యాడ్ ఎందుకు తీసుకెళ్లిపోయారు? మీరు కేసుకి
మీరు చేసిన ఇన్వెస్టిగేషన్కి పోలీసులకు సంబంధం ఉందా? అంటే ఇది హైలీ కాన్స్పిరెన్సీ, ఫస్ట్ నేను చెప్తున్నా, హైలీ కాన్స్పిరెన్సీ మర్డర్ అండి. అందు గురించే నిన్న వాదించాలి ఆయన. నిన్న దాని గురించి ఒకవేళ నిన్న వాదించాల్సి వస్తే ప్రమాదంలో పడతాం. ఫ్యూచర్లో కూడా వాయిదా పడింది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇదని ప్రమాదం. ఆ బిల్లులు యాంటీ అంటే మత మార్పిడిని నిషేధించారు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ని భారతదేశంలో తీసేయాలి. ఎవరు ఇంకో మతంలోకి వెళ్ళడానికి వీల్లేదు, అందరూ హిందూ మతంలో ఉన్నారు. దట్ ఈస్ ది మోటివ్. అందు గురించే కొన్ని రాష్ట్రాలు ఆ బిల్లుల్ని ఆమోదించినాయి. దానికి వ్యతిరేకంగా బిల్లు పడింది. దాంట్లో ఈయన వెళ్ళాడు, దాంట్లోకి ఆయన వాదిస్తున్నాడు. నేనే వాదిస్తానన్నాడు. తక్కిన వాళ్ళందరూ కూడా లాయర్స్ని పెట్టుకున్నాడు. ఈయన దగ్గర ఎటువంటి మెటీరియల్ ఉందో తెలియక ఇతనికి ఫేవర్గానే జడ్జిమెంట్ వస్తుంది. మొత్తం మనం ఏది అయితే ప్లాన్ వేసుకుని ఎప్పటి నుంచో మనం చేద్దాం అనుకున్నదంతా ఇదైపోతుందనే ఉద్దేశంతో అతన్ని మట్టుపెట్టారు. సో అది మా ఇన్వెస్టిగేషన్, అది కావాల్సింది. అందరూ కోరుకునేది కూడా అదే. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరి వాళ్ళు చేశారు. మా అనుమానం మేము చెప్పాం. మా అనుమానం కారణాలు ఏంటి? మోటివ్ బిల్లు కనబడుతుంది, ఇంకోటి బ్యాంక్స్ అకౌంట్స్ సీజ్ చేశారు, కంప్యూటర్, ల్యాప్టాప్, ఐప్యాడ్ సీజ్ చేశారు, ఇక్కడున్న ల్యాప్టాప్ తీసుకెళ్ళిపోయారు, సెల్ ఫోన్ తీసుకెళ్ళిపోయారు. అఫ్ కోర్స్ బాడీ దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళడం అన్నది సహజం. ఇంటికి వెళ్ళి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు కదా, దాంట్లో మెటీరియల్ ఉండాలి అన్న ఉద్దేశం. సో అందు గురించి మేము దీంట్లో ఐజీని పూర్తిగా అనుమానిస్తున్నాం. అంత కేసును తారుమారు చేసిందే ఐజీ, తర్వాత ఎస్పీ. ఐఓస్కి ఏం తెలీదు, పైన నుంచి ఏం ఆదేశాలు వచ్చినాయో, ఎక్కడెక్కడ ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. పైగా ఏం చేశారు, ఏం చేశారు పైగాను మనకి ఒకటి చేశారు. 7 దగ్గర పోలీసులు సంపాదించిన వీడియో అవుట్పుట్ అన్నది ముందుగా ప్రెస్కి ఇచ్చారు. ప్రెస్కి ఇచ్చిన తర్వాత ఆ ప్రెస్లో వాళ్ళందరూ చాలా వేసేసి ఇతను తాగుబోతు అన్నది ఇంకా కన్ఫామ్ చేసేసి, తాగేసి బండి నడిపేసి పడిపోయాడు అన్నది కన్ఫామ్ చేసేసి అతన్ని క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారు. చేసిన తర్వాత కొత్తగా ఏమన్నా వీడియోలు ఐజీ తీసుకొచ్చి పెట్టాడు. అవేమో అప్పుడు తప్పు అన్నాడు, తర్వాత అయ్యే వీడియోలని తీసుకొచ్చాడు. సో బయలుదేరి నుంచి ఇక్కడ దాకా కూడా అంతా అనుమానాస్పదంగానే నడిచింది. కాబట్టి దీన్ని మనం అడ్డుకోవాలి, ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఖచ్చితంగా మనం మన ప్రొటెస్ట్ అన్నది తెలియజేయాలి. మన ప్రొటెస్ట్ తెలియజేయడం ఏ విధంగా ఉండాలంటే, రేపు శనివారం ఖచ్చితంగా చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. శనివారం 4 గంటలకు రండి, 6:30 వరకు వచ్చింది. మన ప్రొటెస్ట్ ఎలాగుందంటే, కేంద్ర ప్రభుత్వానికి తగలాలి, చంద్రబాబు నాయుడికి తగలాలి, బీజేపీకి తగలాలి, తిరగబడే పరిస్థితి రావాలి. ఇది చాలా శాంతియుతమైన ప్రొటెస్ట్. ఓన్లీ అక్కడ క్యాండిల్స్ వచ్చి వెలిగించి వెళ్ళిపోతాం. ప్రభుత్వానికి చెప్తున్నాను, పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. క్యాండిల్ వెలిగించి వెళ్ళిపోవడానికి పర్మిషన్ అవసరం లేదు. ఒక మనిషి చనిపోతే ఒక క్యాండిల్ వెలిగించి ఊరేగింపులు చేసుకుని రావద్దు. ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా రండి, ఇండివిజువల్గా వచ్చి ఇక్కడ క్యాండిల్ వెలిగించి వెళ్ళిపోండి. అంతే తప్పితే ఊరేగింపులు, ర్యాలీలు, కొవ్వొత్తుల ర్యాలీలు ఇటువంటి ఏమీ వద్దు. కానీ ప్రతి కుటుంబం ఇది హత్య అని నమ్మిన ప్రతి కుటుంబం రండి. ఈ ప్రొటెస్ట్ ద్వారా మనం ఏం అడుగుతున్నాం? రీపోస్ట్ మార్టంకి ఖచ్చితంగా చేపిస్తాను.
దాంట్లో లోటుపాట్లని బయటికి తీస్తాను. సోనియా గాంధీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నేను మాట్లాడాను, లెటర్స్ పంపించాను. నేను రీపోస్ట్ మార్టం లెటర్ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాను. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లై చేశాను, ఇంకెవ్వలేదు వాళ్ళు. వాళ్ళతో ఇచ్చిన ఇవ్వకపోయినా కానీ నేను వెళ్ళిపోతాను, ముందుకు వెళ్తాను. కాబట్టి దీంట్లో ఎవరిని వదిలే ప్రసక్తి అన్నది ఉండదు. కాబట్టి ధైర్యంగా ఉండండి, నన్ను సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయమంటే అన్నీ నేను చూసుకుంటాను. ఒక బాసుడుగా నా దగ్గరికి వచ్చి శనివారం రోజున మీరు చేయండి, ఆదివారం రోజున ప్రతి బరియల్ గ్రౌండ్లో చిన్న పెద్ద చంద్రూరు పల్లెటూరు అన్ని మున్సిపాలిటీస్ అన్ని ఇరు రాష్ట్రాల్లోని అందరూ కూడా బరియల్ గ్రౌండ్ దగ్గర ప్రవీణ్ పగడాల ఫ్లెక్స్ పెట్టండి, కొవ్వొత్తులు వెలిగించండి. దాని ద్వారా గట్టి ప్రదర్శిస్తాం. థ్యాంక్ యూ.